హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 29 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క కౌశల్యంకి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ద్వారా అయితే గుర్తించడం జరిగింది. ఈ 29 లక్షల మందికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రస్తుతం సచివాలయాల ద్వారా ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మనం సచివాలయాలకు వెళ్ళే చేయాలా, మనకు సంబంధించిన సొంత ల్యాప్టాప్ లో కూడా చేయొచ్చా అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే మనకు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల అందజేస్తామని ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు ఇంకా ఎవరైనా సరే కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే వారికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ ఒకదాని తర్వాత ఒకటి మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించి అయితే ఒక క్లారిటీ మీకైతే అందజేస్తాను. ఎవరైతే వీడియోని అయితే మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు అనేది చేస్తుందో వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు తాజాగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో నేను మీకు అప్లోడ్ అయితే చేస్తుంటాను. తప్పనిసరిగా మీరు ఇంకా వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అనేది అవ్వకపోయినా, సబ్స్క్రైబ్ అనేది అవ్వకపోయినా వెంటనే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరైతే ఆన్లైన్ లో అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది ఎంత తక్కువ ధరకు వచ్చిందో ప్రతి ఒక్కటి నేను మీకైతే షేర్ చేస్తాను. ఎవరైతే మిస్ చేసుకోవద్దు, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను మాత్రం మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. దీనికన్నా ముందుగా అందరికీ ఉన్న డౌట్ ఏమిటంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలకి సంబంధించి చెప్పమని నిన్న రోజున ఒక వ్యక్తి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయడం జరిగింది. ముందుగా నిరుద్యోగ భృతికి సంబంధించిన అలాగే తర్వాత 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే తెలియజేస్తాను. మనకు ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకంలో భాగంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు అందజేస్తామని, అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మనకు అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన మేనిఫెస్టో లో కూడా క్లియర్ గా అయితే తెలియజేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఒకవేళ 20 లక్షల ఉద్యోగాలు కల్పించలేకపోయినట్లయితే నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు అందజేస్తామని ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ క్లియర్ గా అయితే మనకైతే అందజేశారంటే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే అది కుదరని పక్షంలో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందజేస్తామని అయితే తెలియజేశారు. కాబట్టి ప్రతి నెల 3,000 రూపాయలు ఇచ్చినట్లయితే వారికి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదని, అదే నిరుద్యోగులకు ఒక ఉద్యోగ అవకాశం కనుక కల్పించినట్లయితే వారితో పాటు వారి యొక్క కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది, వారి యొక్క కష్టాలు తీరుతాయనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగ యువత అనేది ఉన్నారో వారందరికీ సంబంధించి కౌన్సిలింగ్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. వారి ద్వారా రానున్న రోజుల్లో ఉద్యోగాలు అనేది కల్పించి అది కూడా ఇంటి వద్ద నుంచి ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం ఈ యొక్క 20 లక్షల మందికి సంబంధించిన ఉద్యోగాలు అనేది కల్పించేంత వరకు 3,000 రూపాయలకి సంబంధించిన నిరుద్యోగ భృతి అయితే ఉండకపోవచ్చు. ఇకపోతే కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ మధ్య కాలంలో సచివాలయాల ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ గా మీరే ఇక్కడ ఈ యొక్క లింక్ కూడా నేను మీకు ఇంకా మీరు కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో ఈ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఈ యొక్క టిక్ మార్క్ వస్తుంది. ఈ యొక్క టిక్ మార్క్ క్లిక్ చేసినట్లయితే మనకి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ బటన్ అనేది క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించిన కొంత రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఇది మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా రిజిస్ట్రేషన్ కాకపోయినట్లయితే ఒకసారి సచివాలయాల్లో కూడా అయితే అడిగి చూడండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ కనుక చేస్తున్నట్లయితే ఒకసారి ట్రై చేయండి. అవుతున్నట్లయితే మాత్రం ఇప్పటివరకు మీకు నిరుద్యోగులు ఎవరైనా సరే కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఈ యొక్క లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే రెండో అప్డేట్ ఏమిటంటే మనకు ప్రస్తుతం వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 29 లక్షల మంది నిరుద్యోగులు ఈ యొక్క కౌశల్యం పథకానికి సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ విధానం ద్వారా అంటే ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేసే అవకాశం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఇందులో పురుషులతో పాటు అలాగే మహిళలు కూడా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ కి సంబంధించి ఏదైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ సంబంధించి సచివాలయాల ద్వారా టెస్ట్లు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరికీ సంబంధించిన ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన అర్హతల్లో ముఖ్యంగా 10వ తరగతి ఆపై చదువుకున్న ప్రతి ఒక్కరు ఇందులో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. అలాగే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరికీ సంబంధించి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబోతున్నారు. ఒక్కొక్కరికి మినిమం 15,000 రూపాయల నుంచి 35,000 వరకు శాలరీ అనేది ప్రతి నెల వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు ఇందులో అయితే తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నారో ఈ యొక్క లింక్ ద్వారా వీరికి సంబంధించి ప్రస్తుతం లిస్ట్ అయితే విడుదల అనేది అయితే చేస్తున్నారు. సచివాలయాల ద్వారా వారికి ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. వారికి సంబంధించి మొబైల్ కి కానీ మెయిల్ కి కానీ డీటెయిల్స్ అయితే పంపిస్తున్నారు. పలానా తేదీన మీరు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయంలోని సంబంధిత అధికారుల లాగిన్ లో కానీ లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ అంటే ఏం లేదు, మీకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది అందులో అయితే ఉంటాయి. అందులో మీరు ఖచ్చితంగా
దీనికైతే అటెండ్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. అయితే ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా చేయాలంటే మీకు సంబంధించి ఓన్ ల్యాప్‌టాప్ అనేది గనుక ఉన్నట్లయితే మీరు సచివాలయం పరిధిలో ఉదాహరణకు మీరు మీ యొక్క సచివాలయం పరిధిలోకి అంటే ఉదాహరణకు మీ యొక్క రేషన్ కార్డ్ ఏ పరిధిలో అయితే ఉందో ఆ పరిధిలోకి వెళ్లి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ సచివాలయం పరిధిలో అప్లై అనేది చేశారో ఆ సచివాలయం పరిధిలో ఆ సచివాలయానికి సంబంధించిన ఏరియాలో అంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్క సచివాలయానికి కొన్ని కోఆర్డినేట్స్ అనేది ఇచ్చుంటారు కాబట్టి జీపీఎస్ ఆధారంగా ఆ సచివాలయం పరిధిలో అక్కడికి వెళ్లి మాత్రమే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఓన్ ల్యాప్‌టాప్ గనుక ఉన్నట్లయితే మీరు ఓన్ ల్యాప్‌టాప్‌లో కూడా అక్కడికి వెళ్లి మాత్రమే మీరు ఇందులో ఇంటర్వ్యూకి మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సచివాలయానికి సంబంధించిన స్టాఫ్‌కి దగ్గరలోనే. అలాగే మీకు ల్యాప్‌టాప్ అనేది లేకపోయినట్లయితే సచివాలయానికి గనుక వెళ్ళినట్లయితే వారు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసి అక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటికే కౌశల్యం ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి దీనికి సంబంధించిన డాష్‌బోర్డ్‌కి సంబంధించిన వెబ్‌సైట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో మీకు సంబంధించిన జాబ్‌కి అప్లై అనేది చేసుకోవడం ఎటువంటి జాబ్స్ అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇక్కడ మీకైతే చూపిస్తాను. అలాగే ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా దీనికి సంబంధించి మీకైతే చెప్తాను. ఇప్పటి వరకు మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్‌సైట్‌లో గనుక రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ బటన్ అనేది వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అన్నది ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. తర్వాత ఎంప్లాయీస్ కూడా ప్రస్తుతం అందుబాటులోకి అయితే రావడం జరిగింది. తర్వాత ఎవరైనా సరే కాలేజీ నుంచి ట్రైనింగ్ గాని వీటికి సంబంధించిన ప్లేస్‌మెంట్‌కి సంబంధించిన అప్డేట్ మనకైతే రాబోతుంది. ప్రస్తుతానికి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అన్నది ఉన్నారో వారికి సంబంధించిన టెస్ట్ ఆర్ లెర్న్ అలాగే దీనికి సంబంధించి క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. అంటే దీనికి సంబంధించిన అకౌంట్ మీరైతే మెయిల్ ఐడీ అవన్నీ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అనేది అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అనేది ఉంది కదా! ఈ యొక్క లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే మెయిల్ ఐడీ అనేది ఇచ్చున్నారో ఆ యొక్క మెయిల్ ఐడీ పాస్వర్డ్ అనేది ఇచ్చి లాగిన్ అనేది అయితే మీరైతే అయిపోవాల్సి ఉంటుంది. లాగిన్ అనేది అయిన తర్వాత మీకు 2 రకాల అకౌంట్లు నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను. రీసెంట్‌గా ఎవరైతే లాగిన్ అనేది అయ్యానో వారికి సంబంధించిన అకౌంట్ ఇప్పటికే వారు పూర్తి డీటెయిల్స్ అనేది ఎంటర్ అనేది చేసేసి ఉండి వారు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అనేది అయిన తర్వాత ఏ విధంగా వస్తుందో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది రీసెంట్‌గా ఒకరికి సంబంధించి నేను లాగిన్ అనేది అయిన వెంటనే దీనికి సంబంధించి ఇక్కడ చూడండి ఎటువంటి డీటెయిల్స్ అనేది ఫిల్ అనేది కాలేదు. అలాగే వీరికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్‌కి సంబంధించి ఎటువంటి అటెండ్ అయితే వీరైతే చేయలేదు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది వీరైతే ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కాబట్టి మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలాగే సర్టిఫికేషన్ అలాగే ప్రాజెక్ట్ ఏదైనా సరే చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇంకా కంప్లీట్ అనేది ఇక్కడ కాలేదు కాబట్టి మనం ఇందులోకి లాగిన్ అనేది అయిన వెంటనే మీకు ఈ విధంగా మీకు ఒక పాపప్ అంటే నోటిఫికేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇందులో మీరు కొన్ని డీటెయిల్స్ మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి వాట్ డు యూ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ ఎన్ అసెస్మెంట్ అంటే దీనికి సంబంధించి ఎందుకు మీరు ఈ యొక్క అసెస్మెంట్ తీసుకుంటున్నారంటే క్విక్ జాబ్ అంటే మనకు తొందరగా జాబ్ అనేది కావాలి కాబట్టి ఫస్ట్‌ది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఫ్యూచర్‌లో జాబ్ కావాలనుకున్నట్లయితే సెకండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి రెండవది మనకు చూసుకున్నట్లయితే జాబ్ అనేది ఎన్ని నెలల్లో మీకు కావాలనుకుంటున్నారంటే వితిన్ 2 మంత్స్‌లో గనుక అయినట్లయితే ఇది సెలెక్ట్ చేయండి. లేదా 3, 4 నెలలు లేకపోతే చాలా టైం అనేది ఉంటుందని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉన్న మనకు వితిన్ 2 మంత్స్‌లో కావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడనట్లయితే మీరు పెట్టిన రెజ్యూమ్ పరంగా అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు జాబ్ అనేది వచ్చిందనుకుందాం. అయితే మీరు వేరొక ప్రాంతానికి లొకేషన్ అంటే వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి మీరు ఇష్టపడుతున్నారంటే లేదు నేను ఆంధ్రప్రదేశ్ మాత్రమే వర్క్ అనేది చేయాలనుకుంటున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికైనా వెళ్ళగలను అనుకున్నట్లయితే ఫస్ట్‌ది ఆంధ్రప్రదేశే కాదు మనకు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నట్లయితే పక్క రాష్ట్రాలు కూడా వెళ్లి వర్క్ చేయాలనుకున్నట్లయితే రెండోది. అలాగే మనం ఔట్ సైడ్ కంట్రీస్‌కి వెళ్లి కూడా వర్క్ చేయాలనుకున్నట్లయితే ఇది సెలెక్ట్ చేయండి. లేదు మీరు కేవలం మీ యొక్క హోమ్ టౌన్ పరిధిలో అంటే మీకు దగ్గరలో మాత్రమే మీకు దగ్గరలో 5, 6 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు అంటే మీ యొక్క హోమ్ టౌన్ ఏదైతే ఉందో అంటే మీరు ఉంటున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో మాత్రమే వర్క్ చేయాలనుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా దీనికి సంబంధించి ఏదైనా సరే ఉన్నట్లయితే థర్డ్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వీలైనంత వరకు మీకు ఏదైనా సరే కాల్ సెంటర్‌లో జాబ్స్ మీరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళకి ఇదైతే ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ చూడండి మీరు ప్రతిరోజు ఎన్ని జాబ్స్‌కి అప్లై అనేది చేయాలనుకుంటున్నారు. ఒకటే లేకపోతే 5 మీరు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు 5 సెలెక్ట్ చేయండి. మీరు ప్రతిరోజు ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేయండి. మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గాని లేదా ల్యాప్‌టాప్‌లో గాని ఓపెన్ చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక జాబ్‌కి మీరు అప్లై అనేది చేస్తున్నట్లయితే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ప్రతిరోజు లాగిన్ అనేది అయ్యి క్లోజ్ అనేది చేసినట్లయితే దీనికి సంబంధించి 10 పాయింట్స్ మీకైతే యాడ్ అనేది ప్రతిరోజు అవుతుంటాయి. దీనికి సంబంధించి ఇక్కడ లేటర్ బోర్డ్ అనేది ఉంటుంది. ఈ యొక్క లేటర్ బోర్డ్‌లో మీరైతే చెక్ చేసుకోవచ్చు.
అలాగే మీరు వారంలో జాబ్ కోసం ఎన్ని రోజులు సెర్చ్ అనేది చేస్తారో, ఎన్ని ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అనేది అవ్వాలనుకున్నారంటే ప్రతిరోజు ఎన్ని గంటలు కష్టపడబోతున్నారు దాన్ని బట్టి ఎన్ని గంటలు కష్టపడుతున్నారో ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా చూడండి మీకు ఎటువంటి జాబ్స్ అనేది ఇష్టమో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీస్ వర్క్ రిలేటెడ్ టు కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ మీకు బాగా అనేది వచ్చి ఉన్నట్లయితే సాఫ్ట్వేర్ లేదా డేటా ఎంట్రీ లేకపోతే ఐటీ జాబ్స్ రిలేటెడ్ మొదటి మీరు సెలెక్ట్ చేసుకోండి. అవి నాకు తెలియదు అనుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే కాల్ సెంటర్ ఉద్యోగాలు, హెల్ప్ డెస్క్ ఏదైతే ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా బ్యాంకింగ్, ఫైనాన్స్ లేకపోతే టీచర్ ట్రైనింగ్ లేకపోతే ఇక్కడ చూడండి మీడియా రిలేటెడ్ కనుక చూసుకున్నట్లయితే డిజైనింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ లేదా కంటెంట్ క్రియేషన్ ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఏది సూటబుల్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగానే మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది రావడం, మీ యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా అందులో అయితే కల్పించబోతున్నారు. అలాగే ఇక్కడ చూడండి మీకు శాలరీ అనేది తక్కువ అనేది అయినా కూడా మీరు జాయిన్ అనేది ఇమ్మీడియట్ గా అవుతారంటే ఖచ్చితంగా అవుతాము. లేకపోతే దీనికి సంబంధించి కొంత సమయం పడుతుంది. మీ విధంగా మీరు ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకునే విధంగా కొన్ని రకాల ఆప్షన్లు మీకైతే వస్తాయి. అన్ని ఈజీగానే ఉంటాయి. ఇవన్నీ మీరు అనేది సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత చివరిలో చూసుకున్నట్లయితే నెక్స్ట్ అనేది అయిపోయిన తర్వాత ఫైనల్ క్లిక్ చేసేయండి. ఈ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అనేది అయితే అవుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. అలాగే సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నట్లయితే వీటన్నిటిని కంప్లీట్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇక్కడ సక్సెస్ అనేది మీకైతే అంటే కంప్లీట్ అనేది అయినట్లు మీకైతే వస్తుంది. ఇప్పుడు వేరొకరికి సంబంధించి అన్ని కంప్లీట్ అనేది అయిన వ్యక్తికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇప్పుడు వేరొకరికి సంబంధించి నేను లాగిన్ అయితే అయ్యాను. అయిన తర్వాత ఇక్కడ చూడండి వీరికి సంబంధించి అన్ని కంప్లీట్ అనేది అయిపోయాయి. వీరికి సంబంధించిన వెరిఫికేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే అంటే వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి అసెస్మెంట్ మనకైతే చూపిస్తుంది. ఈ యొక్క అసెస్మెంట్ కి సంబంధించి ఇక్కడ మీరు దీనికి సంబంధించి నేను ఇప్పటికే ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీరు సచివాలయం పరిధిలో మాత్రమే ఇంటర్వ్యూకి మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకంటూ ఒక టైము అంటే మీకంటూ ఒక తేదీ ఒక టైం అనేది కేటాయించుంటారు కాబట్టి ఆ టైంలో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అది కనుక మిస్ అనేది అయినట్లయితే మీకు మళ్ళీ షెడ్యూల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. వీలైనంత వరకు ఫస్ట్ అటెంప్ట్ నుండి మీరు అటెండ్ అనేది చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర చూసుకున్నట్లయితే టేక్ నౌ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ తో పాటు అసెస్మెంట్ డీటెయిల్స్ వస్తాయి. మనకు టోటల్ గా 15 నిమిషాలు ఉంటుంది. 3 క్వశ్చన్స్ అనేది చూపిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీ యొక్క ల్యాప్టాప్ లో కెమెరా అనేది ఖచ్చితంగా ఆన్ లో ఉండాలి. మైక్రోఫోన్ యాక్సెస్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఫుల్ స్క్రీన్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మెయిన్ గా లొకేషన్ అనేది వెరిఫికేషన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. వెరిఫైడ్ 10 మినిట్స్ ఫ్రమ్ సెంటర్ అంటే ఖచ్చితంగా 10 మినిట్స్ ముందు మీరు లాగిన్ అనేది అయి ఉండి రెడీగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు గ్రీన్ కలర్ అనేది వచ్చినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించి వీడియో రికార్డింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్వ్యూకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అవి మీరు సెలెక్ట్ అనేది చేసుకుంటూ పోయినట్లయితే అయిపోతుంది. చివరిలో చూసుకున్నట్లయితే అసెస్మెంట్ అనేది కంప్లీట్ అనేది అయినట్లు ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. మరలా నేను గో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మరలా దీనికి సంబంధించి మొదటి పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మరలా నేను ఏం చేస్తానంటే టేక్ నౌ అని ఉంది కదా, ఇక్కడ నేను మరలా క్లిక్ చేసినట్లయితే స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది కదా, ఇది కూడా మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. చూసారు కదా రెండు నాకు కంప్లీట్ అనేది అయిపోయాయి కాబట్టి దీనికి సంబంధించిన వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మరింత ఇన్ఫర్మేషన్ మనకైతే చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి జాబ్స్ అలాగే కోర్సెస్ ఉంది కదా, ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఎన్ని రకాల కోర్సులు అనేది ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎన్రోల్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి ఎక్సెల్ స్కిల్స్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అలాగే లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అలాగే నెట్వర్కింగ్ ఈ విధంగా ఏదైతే కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ జాబ్స్ అని ఉంది కదా, జాబ్స్ మీద కూడా క్లిక్ చేయండి. జాబ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఎక్కడెక్కడ మీకు మీ యొక్క ప్రొఫైల్ కి తగ్గట్టు ఎక్కడెక్కడ జాబ్స్ అనేది ఉన్నాయో ఇక్కడ మనకు పూర్తిగా మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇవి మీరు సెలెక్ట్ అనేది చేసుకుని ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే అప్లై అనేది మీకైతే అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి లీడర్ బోర్డు అనేది ఉంది. ఈ యొక్క లీడర్ బోర్డు మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ప్రతిరోజు ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసి మీరు ఏదైనా సరే జాబ్స్ అనేది అప్లై అనేది చేస్తుంది. ఇందులో ఏదైనా సరే టెస్ట్లు అనేది కండక్ట్ అనేది చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు సంబంధించి పాయింట్స్ అనేది పెరుగుతుంటాయి. దీని తగ్గట్టుగానే మీకు ఇక్కడ ఈ యొక్క జాబ్స్ కు సంబంధించి మీకు దీనిలో అందులో మీకైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ చూడండి మై లెర్నింగ్స్ క్లిక్ చేయండి, దాంట్లో మీకు చూపిస్తాయి. అలాగే వ్యూ జాబ్స్ అలాగే లీడర్ బోర్డు ప్రతి ఒక్కటి మీరైతే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఈ యొక్క కౌన్సిలింగ్ కి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో మీరు రిజిస్ట్రేషన్ అయితే అయ్యి లాగిన్ అయితే అవ్వండి. అందులో మనకు కొన్ని ఫ్రీ కోర్సులు కూడా ఉన్నాయి. అది మీరు ప్రాక్టీస్ అనేది చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకుని ఉన్నారో ఇందులో రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. మీకు ఏదైతే కేటాయించారో ఆ తేదీకి వెళ్ళి మీరు సచివాలయంలో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి మీరైతే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క సచివాలయం పరిధిలో మాత్రమే మీరు దీనికి సంబంధించి అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ప్రస్తుతానికి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబోతున్నారు.
చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగ భృతి కొన్ని రోజులు వాయిదా పడేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇందులో మనకు ఉద్యోగ అవకాశాలు అనేది పూర్తిగా అయిపోయి ఉండి అప్పటికి కూడా ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు అనేది రాలేదో వారికి మాత్రం రూ. 3,000 ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పోర్టల్ రీసెంట్ గా అయితే ప్రారంభించడం జరిగింది.